కలిసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 3. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివి. 119వ కీర్తన 75వ వచనం. దేవుడు తన మందిరం యొక్క పరలోక ప్రణాళికను తెలియజేయనట్లు తన హృదయానుసారుడైన ఒక దైవజనుడు కావాలని కోరుచున్నాడు. దేవుని మందిర నిర్మాణము కొరకు సరి అయిన సామగ్రిని సమకూర్చు వ్యక్తి ఆయన ద్వారా పరిపాలించబడువాడుగా ఉండవాలని కోరుచున్నాడు. కావున దావీదు ఏర్పరచుకొనబడెను. దేవుడు అతనిని ఎన్నో దుఃఖములతో కూడిన బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళెను. విశ్వాసులముగా మనము కూడా అనేక సార్లు మనకు అర్థం కాని పరీక్షలు, శ్రమల ద్వారా వెళ్ళదాం. మన ఆరంభ క్రైస్తవ జీవితంలో మనము ఆయన కార్యములలో పాల్గొనకపోయినప్పటికీ దేవుని సహాయం పొంది దీవించబడినట్లు అందరి దృష్టిలో ఎంతో మంచి జీవితం కలిగి ఉండవాలని పట్టింపు ఉండేది. దేవుడు ఎందుకు పిలిచెనో, ఆయన కృప ద్వారా ఎలాగున రక్షింపబడితిమోనని కొంతమంది విశ్వాసులు మాత్రమే ఆయన ఉద్దేశమును గుర్తెరుగుదురు. దావీదు ఎన్నో కష్టములు, బాధల ద్వారా వెళ్ళిన తరువాతనే దేవుడు తనను ఆయన ఊహించిన దానికంటే ఎంతో అద్భుతమైన దాని కొరకు సిద్ధపరుచుచున్నాడని గ్రహింపగలిగాను. అందుచే అతడు తన సాక్ష్యమునందు ఇట్లు చెప్పెను: యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము. 132వ కీర్తన 1వ వచనం. అతడు తన శ్రమల నుండి దేవుడు విడిపించినట్లు ప్రార్థించలేదు, కానీ అతడు తన జీవితము కొరకైన దేవుని ఉద్దేశమును బయలుపరచమని ప్రార్థించెను. యోబు కూడా ఎందు నిమిత్తం దేవుడు తనను ఇట్టి శ్రమల ద్వారా నడిపిస్తున్నాడో గ్రహించకుండెను. దేవుడు తానే స్వయంగా అతనితో మాట్లాడాను. తాను వెళ్ళుచున్న శ్రమల ద్వారా రెండంతల ఆశీర్వాదము పొందబోచున్నట్లు అతడు గ్రహించెను. దావీదు శ్రమలలో వెళ్ళటం ద్వారా దేవునితో సహపాటి పనివాడుగా సిద్ధపరచబడి ఈ భూమి మీద దేవుడు తన నిమిత్తమై ఒక ఇంటిని నిర్మించవలనను ఉద్దేశము కలిగి ఉన్నాడని దావీదు ఎరిగిన వాడై దేవునితో ఇట్లు మ్రొక్కుబడి చేసెను: యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థలము నేను చూచు వరకు నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుక్కుపాటు రానియను. 132వ కీర్తన 4,